కాకినాడ జిల్లా పెద్దాపురంలో వైసీపీ గుండాలు రెచ్చిపోయారు. టీడీపీ కార్యకర్త జార్జ్ చక్రవర్తిపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన జార్జ్ ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. జార్జ్ చక్రవర్తికి చెందిన 2.54 ఎకరాల భూమిని కొట్టేసేందుకు పెద్దాపురం వైసీపీ కార్యకర్తలు ప్లాన్ చేశారు. దీనిలో భాగంగా ఆయన తన పొలంలో పంట కోస్తుండగా కత్తులతో దాడికి పాల్పడ్డారు. పెద్దాపురం వైసీపీ కార్యకర్తలు వెన్న విజయ్ చక్రవర్తి, ఆరెల్లి రాఘవ, పెద్దిరెడ్ల నాని, ఐతి మేరీ, కొత్తపల్లి సాయి కుమార్లు దాడికి పాల్పడ్డట్లు బాధితుడు జార్జ్ చక్రవర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు. సుమిత్ర, కాకినాడ జిల్లాలోని పెద్దాపురంలో వైసీపీ గుండాలు రెచ్చిపోయారు. కత్తుల చేత వీరంగం సృష్టించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త జార్జ్ ని వెనక తీవ్ర స్థాయిలో గాయపరచడంతో ప్రస్తుతం అతని పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పాలి. పెద్దాపురం పట్టణానికి చెందిన జార్జ్ కి అదే ప్రాంతంలో కొంత వరి పొలం ఉంది. అయితే దీని అత్యంత విలువైంది కావడంతో వైసీపీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు స్కెచ్ చేసి దీనికి ఓ అడ్వకేట్ తో నకిలీ పట్టాలు సృష్టించి భూమిని కాజేసే ప్రయత్నం చేశారు. అయితే దీనిపై కొంతకాలంగా వివాదం వస్తుంది. అయితే ఈ రోజు తన పొలంలో పంట కోసుకున్న సమయంలో నలుగురు వైసీపీ కార్యకర్తలు కత్తుల చేత పట్టుకుని జార్జిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో వీపు ప్రాంతంలో తీవ్ర స్థాయిలో రక్తస్రావం అయింది. అయితే రక్తపు మడుగులోనైతే ప్రస్తుతం ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో కాకినాడ జీవీహెచ్ కి ప్రస్తుతం తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే జార్జి ఇచ్చిన వాంగ్మూలం మేరకు పెద్దాపురం వైసీపీ కార్యకర్తలు వెన్న విజయ్ చక్రవర్తి, అదేవిధంగా రాఘవ, వైసీపీ కౌన్సిలర్ మరికొంతమంది తనపై హత్యాయత్నం చేశారని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేస్తారు. అదేవిధంగా పెద్దాపురం ఎమ్మెల్యే చంద్రాగత్ కూడా పరిస్థితిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తపై వైసీపీ గూండాలు కత్తులతో ఈ స్థాయిలో వీరంగం వేస్తుంటే శాంతి భద్రతలకు ముప్పు పొంచిన నేపథ్యంలో దీన్ని తీవ్రంగా పరిగణించాలని కూడా పోలీసులకి ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ అప్పారావు.